హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని గత కొన్ని వీడియోలుగా డిస్కస్ చేయడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 111వ ప్రశ్న చూడండి. 2024 సంవత్సరంలో G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని డైరెక్ట్ ఈ విధంగా ప్రశ్న రావచ్చు. కాబట్టి 2024 సంవత్సరంలో నిర్వహించిన G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 19వ ఎడిషన్ అండి. అయితే ఒక 19వ ఎడిషన్ G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు అనేది 2024 నవంబర్ 18 నుంచి 19 వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి బ్రెజిల్ అండి. బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డి జెనీరో అనేటువంటి నగరం ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సుకు అధ్యక్షత బాధ్యతలను చేపట్టింది ఎవరు అంటే బ్రెజిల్ దేశ అధ్యక్షుడైనటువంటి లూయిస్ ఇన్సియో లూలా డి సిల్వా అండి. జస్ట్ సిల్వా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలన్నిటి కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో కనుక పరిశీలిస్తే 2024 సంవత్సరంలో 19వ G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుని 2024 నవంబర్ 18 నుంచి 19 వరకు బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి రియో డి జెనీరో నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి లూయిస్ ఇన్సియో లూలా డి సిల్వా అనేటువంటి వ్యక్తి అధ్యక్షత బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క థీమ్ ఏంటి? 2024 సంవత్సరంలో నిర్వహించిన G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అండి. ఒక్కసారి చూడండి, బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఇక G20 దేశాధినేతల కూటమిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని కూడా గతంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారండి. ఇక G20 కూటమిలో 19 దేశాలు ఉన్నాయండి. అదేవిధంగా 2 సంస్థలు కూడా ఇందులో చోటు దక్కించుకున్నాయి. ఆ 2 సంస్థలు ఒకటి వచ్చేసి యూరోపియన్ యూనియన్ ఉండగా తాజాగా ఇందులో సభ్యత్వం పొందిన మరొక సంస్థ వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్ అండి. దీంతో ఈ యొక్క G20 దేశాధినేతల కూటమిలో 19 దేశాలు 2 సంస్థలు ఉన్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంత చదువుకొని పోయినా కూడా వాడు చిట్ట చివరి 4 సదస్సులు ఇచ్చి అవి ఎక్కడ జరిగాయో జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చిట్ట చివరి జరిగినటువంటి 4 సదస్సులను కనుక పరిశీలిస్తే 2022లో నిర్వహించిన 17వ G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వగా 2023లో 18వ ఎడిషన్ G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు మన భారత్ ఆతిథ్యం ఇవ్వగా 2024లో 19వ ఎడిషన్ G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఇక 2025లో జరగబోయే 20వ G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి సౌత్ ఆఫ్రికా అండి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇక 112వ ప్రశ్న చూడండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక సంవత్సరం మార్పునకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందని అడుగుతున్నారండి. ప్రస్తుతం మన దేశానికి సంబంధించిన నేషనల్ అకౌంట్స్ అయినా లేదా జీడిపినైనా లెక్కగట్టేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి బేస్ ఇయర్ వచ్చేసి 2011-12 అండి. అయితే ఒక 2011-12 ఆధార సంవత్సరాన్ని మార్చాలని, అందుకోసము దాని 2011-12 ఆధార సంవత్సర స్థానంలో 2022-23 మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వాటి యొక్క సాధ్యాలను పరిశీలించడం కోసం, అదేవిధంగా వివిధ సూచనలను ఇవ్వడం కోసమై బిశ్వాంత్ గోల్డర్ నేతృత్వంలో 26 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక సంవత్సర మార్పునకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందంటే బిశ్వాంత్ గోల్డర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం 113వ ప్రశ్న అండి. చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ప్రశ్న అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ 2023-24 వార్షిక నివేదిక ప్రకారం మన భారతదేశం యొక్క సముద్ర తీరరేఖ పొడవు ఎంత అని అడగడానికి చాలా వరకు అవకాశం ఉందండి.
కాబట్టి ఎవరు ఈ యొక్క నివేదికను విడుదల చేశారో మనం పరిశీలించాలండి. కేంద్ర హోంశాఖ వారు 2023-24 సంవత్సరానికి సంబంధించిన నివేదికను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం మన భారతదేశం యొక్క సముద్ర తీరరేఖ పొడవు వచ్చేసి 11,098.81 కిలోమీటర్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 11,098.81 కిలోమీటర్ల తీరరేఖ పొడవును భారతదేశం కలిగి ఉండడం జరిగింది. అయితే గతంలో మన భారతదేశం సముద్ర తీరరేఖ పొడవు ఎంతగా ఉంది అంటే 7,516 కిలోమీటర్లు ఉండేది. అంటే గతంతో పోలిస్తే 48% తీరరేఖ పొడవు అనేది భారత్ ఇప్పుడు కలిగి ఉండడం జరిగింది. అయితే భారతదేశంలో సముద్ర తీరరేఖను కలిగిన రాష్ట్రాల సంఖ్య అంటే మనకు తెలిసిందే 9 రాష్ట్రాలండి. పశ్చిమాన 5, అదేవిధంగా తూర్పున 4 రాష్ట్రాలకి ఈ యొక్క సముద్ర తీరరేఖ అనేది కలిగి ఉంది. అయితే ఈ యొక్క కేంద్ర హోంశాఖ 2023-24 వార్షిక నివేదిక ప్రకారం అత్యధికంగా తీరరేఖ కలిగిన రాష్ట్రాల యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలోనే అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రంగా మొదటి స్థానంలో గుజరాత్ ఉందండి. 2,340 కిలోమీటర్ల తీరరేఖ పొడవును గుజరాత్ కలిగి ఉంది. అయితే గతంలో గుజరాత్ ఎంత తీరరేఖ పొడవును కలిగి ఉందంటే 1,214 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం 2,340 కిలోమీటర్లను కలిగి ఉండడం జరిగింది. ఇక రెండవ స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉందండి. భారతదేశంలోనే అత్యధికంగా తీరరేఖ పొడవు కలిగిన రెండవ రాష్ట్రం తమిళనాడు అండి. 1,068 కిలోమీటర్లు అండి. ఇది గతంలో 906 కిలోమీటర్లను కలిగి ఉండడం జరిగింది. అయితే అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే గతంలో అత్యధిక తీరరేఖ పొడవు కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 2వ స్థానంలో ఉండేది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రస్తుతం కేంద్ర హోంశాఖ వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రాల జాబితాలో 3వ స్థానానికి పడిపోవడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు 1,053.07 కిలోమీటర్లు అండి. గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు 973.703 ఉండగా ప్రస్తుతం 1,053.07 కిలోమీటర్లను కలిగి ఉండడం జరిగింది. కాబట్టి తీరరేఖ పొడవులో మన ఆంధ్రప్రదేశ్ అనేది ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. అది కేంద్ర హోంశాఖ వారి నివేదిక ప్రకారం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 114వ ప్రశ్న చూడండి. 7 ఖండాల్లోని 7 అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించినటువంటి అతి పిన్న వయస్కురాలిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారని అడుగుతున్నారండి. ప్రశ్న మళ్ళీ చూడండి. 7 ఖండాల్లోని 7 అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించినటువంటి అతి పిన్న వయస్కురాలిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు అంటే కామ్య కార్తికేయన్ అనేటువంటి వ్యక్తి రికార్డు సృష్టించారు. కాబట్టి గుర్తుంచుకోండి, పేరు వచ్చేసి కామ్య కార్తికేయన్. తాజాగా అంటార్కిటికాలో ఉన్నటువంటి మౌంట్ విన్సన్ మాసిఫ్ శిఖరాన్ని వీరు అధిరోహించడం జరిగింది. తత్ఫలితంగా 7 ఖండాల్లోని 7 అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా కామ్య కార్తికేయన్ గారు రికార్డు సృష్టించారు. అయితే ప్రస్తుతం 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 ఎత్తైన శిఖరాలు ఏవి అంటే మాత్రం ఒక్కసారి చూడండి. ఆసియాలోనే ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్ అండి. అదేవిధంగా ఆఫ్రికాలో కిలిమంజారో, ఆస్ట్రేలియాలో మౌంట్ కోసియాస్కో, యూరప్లో మౌంట్ ఎల్బ్రస్, అదేవిధంగా ఉత్తర అమెరికాలో మౌంట్ డెనాలి, దక్షిణ అమెరికాలో మౌంట్ అకన్యోగువా అనేటువంటి ఈ యొక్క 7 అండి. అదేవిధంగా అంటార్కిటికాలో మౌంట్ విన్సన్. ఈ యొక్క 7 శిఖరాలను అతి పిన్న వయస్కులో అధిరోహించినటువంటి వ్యక్తి వచ్చేసి కామ్య కార్తికేయన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 115వ ప్రశ్న. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏ దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా చేరాయని అంటున్నారండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2 రకాల దేశాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి శాశ్వత సభ్య దేశాలు, మరొకటి తాత్కాలిక సభ్య దేశాలండి. శాశ్వత సభ్య దేశాలు అనేవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అండి. ఇవి ఎప్పటికీ ఐరాస భద్రతా మండలిలో శాశ్వతంగానే ఉంటాయి. కానీ తాత్కాలిక సభ్య దేశాలు అనేవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తమ యొక్క సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. అయితే 2025 జనవరి మాసంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నూతనంగా తాత్కాలిక సభ్య దేశాలుగా చేరినటువంటి దేశాలలో ఒకటి పాకిస్తాన్,
2 డెన్మార్క్, 3 గ్రీస్, 4 పనామా, 5 సోమాలియా అండి. ఈ యొక్క 5 దేశాలను గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏది అని అడగడానికి అవకాశం ఉందండి. పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా అండి. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ ఈ యొక్క హోదా దక్కడం ఇది 8వసారి అండి. మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉబకాయంపై పోరాటానికి చేయూతనందించేందుకోసమై భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఎంతమంది ప్రముఖులను నామినేట్ చేయడం జరిగిందని అడుగుతున్నారండి. ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన సమస్యగా ఉబకాయం అనేది ఉండడం జరిగింది. ఎందుకోసం దీనిపైన ప్రశ్న వస్తుందంటే 2025 మే మాసంలో జరిగిన ఏపీ గ్రూప్ 1 ప్రశ్నలో కూడా ఈ యొక్క జనరల్ ఎస్సేలో ఉబకాయం పైన జనరల్ వ్యాసం రాయండి అని ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ రావడానికి ఇప్పుడు గ్రూప్ 2 ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ యొక్క ప్రశ్న రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి ఉబకాయంపై పోరాటం అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల 10 మందిని నామినేట్ చేయడం జరిగింది. ఈ యొక్క 10 మంది ఈ యొక్క వ్యాధి పైన ప్రజల్లో అవగాహనను తీసుకువచ్చేటువంటి బాధ్యతను వారికి కల్పించడం జరిగింది. అయితే ప్రధాని నామినేట్ చేసినటువంటి ఆ 10 మందిని కనుక పరిశీలిస్తే ఒకరు వచ్చేసి ఉమర్ అబ్దుల్లా అండి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఉమర్ అబ్దుల్లా, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి ఆనంద్ మహీంద్ర, అదేవిధంగా నటుడైనటువంటి మోహన్ లాల్, మరొకరు భోజ్పూర్ గాయకుడైనటువంటి నీరా హువా, అదేవిధంగా క్రీడాకారిణి అయినటువంటి మను బకర్ని, అదేవిధంగా వెయిట్ లిఫ్టర్ అయినటువంటి మీరాబాయ్ చాను, అదేవిధంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైనటువంటి నందన్ నీలకని, అదేవిధంగా నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, అదేవిధంగా ఎంపీ అయినటువంటి సుధామూర్తి. ఈ యొక్క 10 మందిని కూడా ప్రధాని ఉబకాయంపై పోరాటానికి చేయూత అందించాలనే ఉద్దేశంతో నామినేట్ చేశారు. కాబట్టి ఈ క్రింది వారిలో ఉన్నవారెవరు, లేని వారెవరని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. కాబట్టి ఈ యొక్క 10 మంది పేర్లనైతే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మరొక అంశం అండి, ప్రపంచ ఉబకాయ బాధితుల్లో మన భారతదేశం అనేది 3వ స్థానంలో ఉన్నదండి. ఫస్ట్ వచ్చేసి అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి భారత్ ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 117వ ప్రశ్న, ఇటీవల నిర్వహించిన ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క ప్రపంచ బాక్సింగ్ కప్ అనేది తొలిసారిగా నిర్వహించడం జరిగింది 2025 సంవత్సరంలో. అయితే ఈ టోర్నమెంట్లో భారత్ పాల్గొని ఏకంగా 6 పతకాలను గెలుచుకోవడం జరిగిందండి. ఎన్ని పతకాలను గెలుచుకుందంటే 6 పతకాలను గెలుచుకోగా అందులో ఏకైక స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే మాత్రం హితేష్ గురియా అండి. చాలా చాలా ఇంపార్టెంట్, అతని పేరును గుర్తుంచుకోండి. హితేష్ గులియా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణాన్ని సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించడం జరిగింది. అయితే ఈ యొక్క బాక్సింగ్ కప్ని ఎక్కడ నిర్వహించారు అంటే బ్రెజిల్లో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయుడిగా హితేష్ గులియా గారు రికార్డు సృష్టించారు. అయితే అతడు ఎన్ని కేజీల విభాగంలో ఈ యొక్క స్వర్ణాన్ని సాధించాడు అంటే 70 కేజీల పురుషుల విభాగంలో ఈ యొక్క స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే 118వ ప్రశ్న అండి, హెల్బర్గ్ ప్రైజ్ 2025 అవార్డును దక్కించుకుంది ఎవరు అని అడుగుతున్నారండి. హోల్బర్గ్ అనేటువంటి అవార్డు వచ్చేసి 2025 సంవత్సరానికి గాయత్రి చక్రవర్తి అనేటువంటి కోలకత్తా వాసి ఈ యొక్క అవార్డును దక్కించుకోవడం జరిగింది. ఈ యొక్క అవార్డుని నోబెల్ బహుమతితో సమానంగా భావిస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హోల్బర్గ్ ప్రైజ్ని నోబెల్ బహుమతితో సమానంగా భావిస్తారు. అలాంటి అవార్డుని 2025లో దక్కించుకున్నటువంటి గ్రహీత వచ్చేసి కోల్కతా వాసి అయినటువంటి గాయత్రి చక్రవర్తి అండి. ఈమె ఎవరు అంటే ప్రముఖ సాహితీ విమర్శకురాలుగా ప్రసిద్ధి పొందడం జరిగింది. అయితే ఈమె జూన్ 5వ తేదీన నార్వే ప్రభుత్వం నుంచి ఈ యొక్క పురస్కారాన్ని అందుకోబోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ మనీ ఎంతగా ఉంటుంది అంటే మాత్రం 4.6 కోట్ల నగదు బహుమతిని ఈమె అందుకోబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హోల్బర్గ్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరు అంటే గాయత్రి చక్రవర్తి.
ఇక 119వ ప్రశ్న, ఇటీవల ప్రతిష్టాత్మకమైనటువంటి ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డ్ 2025ని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారండి. జస్ట్ ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డుని 2025 సంవత్సరంలో ప్రముఖ సైకాత శిల్పి ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి సుదర్శన్ పట్నాయక్ గారు ఈ యొక్క అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది. ఇసుకతో శిల్పకళను ప్రదర్శించడంలో ఆయన చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క అవార్డు అయితే దక్కడం జరిగిందండి. లార్డ్ గణేష్ యొక్క విగ్రహాన్ని రూపొందించడం, అతడు ప్రపంచ సందేశాన్ని మోసుకు వెళ్తున్నట్లు ఆ యొక్క విగ్రహం భావాన్ని వ్యక్తం చేయడంతో అందుకోసమే అతనికి ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ యొక్క పురస్కారాన్ని పొందినటువంటి తొలి భారతీయుడు అండి. ఇంతవరకు కూడా ఏ యొక్క భారతీయుడు యొక్క అవార్డును దక్కించుకోలేదు. అలాంటి గొప్ప అవకాశం అనేది ప్రముఖ సైకాత శిల్పి అయినటువంటి సుదర్శన్ పట్నాయక్ గారికి రావడం జరిగింది. ఇక ఈరోజు చివరి ప్రశ్న, మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్రశ్న, ముఖ్యంగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఇటీవల తమిళనాడు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం ఎవరి నేతృత్వంలో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని అడుగుతున్నారండి. ముఖ్యంగా ఇటీవల కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక ఇబ్బందులు అనేవి ఉన్నాయండి. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్ఫలితాలు సంబంధాలు అనేవి కనుమరుగు కావడం జరిగింది. అందుకోసమే తమిళనాడు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం ఇటీవల తమిళనాడు రాష్ట్రం అసెంబ్లీలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ఏప్రిల్ 15వ తేదీన ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎవరి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు అంటే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయగా, ఇందులో 2 సభ్యులకు అవకాశం కల్పించారండి. అందులో ఒకరు వచ్చేసి అశోక్ వర్ధన్ శెట్టి, రిటైర్డ్ ఐఏఎస్, అదేవిధంగా నాగనాథన్ గారండి, తమిళనాడు ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్పర్సన్. వీరిద్దరికి కూడా ఈ యొక్క కమిటీలో చోటు దక్కడం జరిగింది. అయితే ఈ యొక్క కమిటీ అనేది 2026లో మొదటగా ఒక మధ్యంతర నివేదికను సమర్పించబోతుంది. ఆ తదుపరి 2 ఏళ్లలో పూర్తి స్థాయి నివేదికను కూడా అందించేటువంటి బాధ్యతను కలిగి ఉండడం జరిగింది. గతంలోనే తమిళనాడు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన నాటి ముఖ్యమంత్రి అయినటువంటి నాటి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కరుణానిధి గారు రాజమన్నర్ కమిటీని ఏర్పాటు చేయగా, తాజాగా మళ్ళీ వారి కుమారుడైనటువంటి స్టాలిన్ గారు మళ్ళీ అదే కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో కలవు. థ్యాంక్ యూ.